హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మూడో లక్షవారం అండి. రామదేవుని పూజను మొదలు పెట్టుకుని మూడో లక్షవారం కూడా నేను పూజ అయితే సంపూర్ణం చేసుకున్నాను అనమాట. అది మీ అందరితో షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. పదండి మరి చూసేద్దాం. నేను చేసుకునే పూజని మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసేద్దాం పదండి. రామదేవుని ఆశీస్సులు మీరు కూడా పొందేసుకోండి. జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఇదిగోండి రామదేవుని పూజ అయితే మూడో లక్షవారం అయితే నేను సంపూర్ణం చేసుకున్నాను అనమాట అండి. చూసారు కదా, రాములు వారు మా ఇంట్లో ఈ విధంగా కొలువు తీరు ఉన్నారనమాట అండి. శుభ్రంగా అయితే నేను పూజ అయితే సంపూర్ణం చేసుకున్నాను చాలా ప్రశాంతంగా. సో ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే మనకు పూజ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు ఎర్లీ మార్నింగే చేస్తూ ఉంటానండి. సో కుదిరిన వారు సాయంత్రం కూడా చేసుకోవచ్చండి రామదేవుని పూజ. ఇదిగోండి స్వామివారికి మన ఇదేమో స్వామివారి ప్రసాదం అండి. పంతులు గారికి ఇచ్చే తాంబూలం, ముత్తైదుకి ఇచ్చే తాంబూలం, అలాగే ఇరుగు పొరుగు వారికి మన కుటుంబ సభ్యులందరూ తినాల్సిన ప్రసాదం అనమాట. మీకు ఈ కథ ఫుల్ వీడియో మంత్రాలతో సహా నేను మనది లాస్ట్ వీక్ అయితే నేను వీడియో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైనా చేసుకోవాలనుకునే వాళ్ళు ఆ వీడియో చూసి చేసుకోవచ్చు. కథ కూడా మనకి యూట్యూబ్లో ఉంది, మన ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్, చూడండి. ఇది ఫ్రెండ్స్, నేను ఈ వారం రామదేవుని పూజ ఈ విధంగా అయితే సంపూర్ణం చేసుకున్నాను. సో ఆ రామదేవుని ఆశీస్సులు నా కుటుంబ సభ్యులతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, సర్వే జన సుఖినో భవంతు, అందరం బాగుండాలి, మీ మనోవాంఛలు కూడా శ్రీరాముని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది నేను 2వ సంవత్సరం అనమాట అండి. మాఘమాసంలోనే ఇది మొదలు పెట్టాలన్నమాట. లక్షవారం రోజు చూసుకుని మొదలు పెట్టుకొని మనం చక్కగా ఇది లక్షవారంలో, ఇది ఆదివారంలో అయితే పూజ అయితే చేసుకోవాలి. సో రామదేవుని కథ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మనకి కథ కానీ చేసుకునే పూజా విధానం కానీ చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోద్ది. ఇంచుమించులో 1 అవర్ మనం టైం అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనం చేసే పనుల్లో ఇది చాలా తక్కువ సమయం అండి. సో దేవుడి సన్నిధిలో గడపడం అనేది చాలా అమూల్యమైన వరంగా భావించి మనం ఇలాంటివన్నీ చేసుకుంటే మంచిదన్నమాట అండి. సో మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నేను ఈ విధంగా అయితే పూజను సంపూర్ణం చేసుకున్నానండి. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొంచెం మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీ సపోర్ట్ ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, సర్వే జనా సుఖినో భవంతు.